ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ దినము ప్రత్యేకముగా 28వ వార్షికోత్సవ సందర్భముగా మద్దిలపాలెం సంఘము నుండి లైవ్ ద్వారా దేవుని యొక్క కార్యములను, ఈ ఆదివారపు ఆరాధనను మీరు వీక్షిస్తున్నారు. కుటుంబాలుగా ఎవరి గృహాలలోని ఉండివారు దేవుని యొక్క నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆరంభ ప్రార్థన మనం చేసుకుందాం. అందరూ తలలు వంచి నాతో ఏకీభవించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రార్థన. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడా, నీ గొప్ప నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాడవు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నిత్యము కోట్లాది దూతలతో కొనియాడబడుచున్న గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. క్రీస్తు శరీర సంఘముగా మీరు మమ్మలను ఏర్పాటు చేసి దేవా, మీ నామమును బట్టి ఈ యొక్క పరిచర్యను మీరు అనుగ్రహించిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 28వ వార్షికోత్సవ ఆరాధనకు ఈ ఆదివారము నాడు నిన్ను మహిమపరచగలిగే అవకాశమును దేవా, సంఘముగా మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరు గృహాలలో ఉండి వారు దేవుని యొక్క నామమును స్తుతించినప్పటికీ లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యమును, పాటలను పాడి మీ నామాన్ని మహిమపరిచే అవకాశమును మీరు మాకు అనుగ్రహించారయ్యా, వందనాలు చెల్లిస్తున్నాం. గత కాలమంతా కాచి కాపాడిన దేవా, ఈ నూతన సంవత్సరములో కూడా నూతన దీవెన, ఆశీర్వాదములు, మేలులతో మమ్మలను నింపి తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధన అంతటిని మీ చేతుల్లో అప్పగిస్తున్నాం. పాటల్లో, వాక్య ఛానళ్లలో మీ సహాయం దయచేయండి. మేలుతో మమ్మలను నింపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
राधिराज के स्तुति कीर्तना। हालेलुया। మనసు భయమేలని, ఓ మనసు దిగులేలని,
ఓ మనస భయమేలని ఓ మనస దిగులేలని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన రక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నిజమైన రక్షవల్లి నీవే నిజమైన సంతోషము నీలోనే నిజమైన రక్షవల్లి నీవే నిజమైన సంతోషము నీలోనే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం ఈ యానివర్సరీ 28వ వార్షికోత్సవ సందర్భముగా కీర్తనల గ్రంథము 28వ సంకీర్తన ఉత్తర ప్రచుతరాలుగా మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 28వ సంకీర్తన. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగిన వాని వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు. భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయునట్లు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచనల హృదయములలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారి చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రం కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తుని రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపురివై నిత్యము వారిని ఉద్ధరింపుము. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వెళ్ళారా, మనమందరము దేవుని నామాన్ని మహిమపరుస్తూ, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆయన నామమును కనపరుస్తూ ఒక కీర్తన మనం పాడి దేవుని నామాన్ని మహిమపరచుదాం. ప్రియులారా, ప్రభు మాకు అనుగ్రహించిన పాటలలో యేసయ్యా నీవు నాకు చాలయ్యన్న కీర్తన పాడి ప్రభు నామాన్ని మహిమపరచుదాం. యేసయ్యా నీవు నాకు చాలయ్యా, యేసయ్యా నీవుంటే నాకు మేలయ్యా. యేసయ్యా నీవు నాకు చాలయ్యా, యేసయ్యా నీవుంటే నాకు మేలయ్యా. యేసయ్యా నీవు నాకు చాలయ్యా, యేసయ్యా నీవుంటే
చాలయా యేసయ్యా నీ ఉంటే నాకు మేలయా యేసయ్యా నీవు నాకు చాలయా యేసయ్యా నీ ఉంటే నాకు మేలయా. ప్రతి ఒక్కరూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం ప్రియులారా. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆయన కృప చేత రక్షించిన దేవుడు. నీ కృప కొరకు నేను కనిపెట్టెదా, నీ వాగ్దానం కొరకు నేను సిద్ధపడేదా. నీ కృప కొరకు నేను కనిపెట్టెదా, నీ వాగ్దానం కొరకు నేను సిద్ధపడేదా. నీ రక్షణకు నేను వేచియుందును, నీ రాక కొరకు నేను ఎదురు చూచెదా. నీ రక్షణకు నేను వేచియుందును, నీ రాక కొరకు నేను ఎదురు చూచెదా. యేసయ్యా నీవు నాకు చాలయా యేసయ్యా నీ ఉంటే నాకు మేలయా యేసయ్యా నీవు నాకు చాలయా యేసయ్యా నీ ఉంటే నాకు మేలయా. ఆయన పేరు పెట్టి పిలిచిన దేవుడు ప్రియులారా, తన నామం మహిమార్థం ఆయన పిలుచుకొనిన దేవుడు. నిన్ను నన్ను ఆయన జీవ గ్రంథంలో రాయటానికి పేరు పెట్టి పిలిచిన గొప్ప దేవుని మనం మహిమపరుస్తున్నాం. స్తోత్రాలు ప్రియులారా. యేసు నామానికి మహిమ. నీ పేరు పెట్టి నన్ను పిలిచితివి, నీ వాక్యం చే నన్ను సరిచేసితివి. నీ పేరు పెట్టి నన్ను పిలిచితివి, నీ వాక్యం చే నన్ను సరిచేసితివి. నీ రక్తంలో నన్ను కడిగితివి, నీ సేవ కొరకు నన్ను వాడుకొంటివి. నీ రక్తంలో నన్ను కడిగితివి, నీ సేవ కొరకు నన్ను వాడుకొంటివి. యేసయ్యా నీవు నాకు చాలయా యేసయ్యా నీ ఉంటే నాకు మేలయా యేసయ్యా యేసయ్యా నీ
నామాన్ని మహిమపరచుదాం ప్రియులారా. సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, అన్ని నామముల కంటే పై నామము కలిగిన దేవాది దేవుని నామమును మనము మహిమపరచుదాం ప్రియులారా. యేసును శక్తి గల నామాన్ని, ఆయన ఉంటే మనకు చాలు ప్రియులారా. ఆయన మన జీవితంలోనికి వచ్చినప్పుడు మన కుటుంబాలను బాగు చేయగలిగిన దేవుడు. ఏ గృహంలోనైతే ఆయన ఉంటాడో ఆ గృహమునకు ఆయన స్వస్థత కలిగించును గాక. ఏ గృహంలోనికైతే మనం ఆయనను ఆహ్వానిస్తున్నామో ఆ కుటుంబంలో సమాధానము కలుగును గాక. సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మీ కుటుంబాలను ఆయన ఆశీర్వదించును గాక. ఈ యానివర్సరీ సందర్భముగా ఆయన చేసిన ఉపకారములలో దేవానికి ఏమి చెల్లించగలమయ్యా? నీవుంటే మాకు చాలయ్యా. 28 సంవత్సరములో నీవు మాకు తోడిగా ఉన్న దేవుడు. ఈ నూతన సంవత్సరములో నాయన మీ ఆత్మాభిషేకము మాకు దయచేయండి. నీ వాక్యము చేత సేవకునిగా నన్ను బలపరిచి వాడుకొనమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంది పిల్లాద అధికారము క్రింద శ్రమపడి సిలివేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చెడు కాకుండా వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పరిచర్య యొక్క క్లుప్త సాక్ష్యాన్ని మీకు తెలియచేయాలని మేము ఆశపడుచున్నాం. దైవ సేవకులు రెవరెండ్ ఈ పురుషోత్తమ గారు ద్వారా ఈ పరిచర్య ఆరంభించబడి 28 సంవత్సరములను మేము సంపూర్తి చేసుకొనటానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము, యెషయా గ్రంథము 43:28 వచనాల ప్రకారముగా దేవుని యొక్క వాక్కు చేత ప్రేరేపించబడి ఆయన రక్షణ పొందుకుని క్రీస్తు యొక్క పరిచర్య కొరకు దైవ సేవకులు పురుషోత్తం గారు ఆరంభించారు. జాకోబ్ గారి దగ్గర దేవుని యొక్క పరిచారకునిగా ఉంటూ వివిధ ప్రాంతాలలో దేవుని యొక్క సువార్తను అందించుటకు గాను విజయనగరము, శ్రీకాకుళము, BHPV, ఆంధ్ర యూనివర్సిటీ, ITS సెంటర్స్, అలాగే మద్దిలపాలెంలో కూడా దేవుని యొక్క పరిచర్య ఆరంభించడానికి ప్రభు కృప చూపించి ఉన్నారు. దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి సుమారుగా 15 సంవత్సరాలు దేవుని పరిచర్య వారితో చేసిన తర్వాత వ్యక్తిగతముగా దేవుని యొక్క ఆరాధన నడిపించాలి అని, వ్యక్తిగతముగా దేవుడు భారాన్ని ఇస్తున్నారని, భార్యాభర్తలుగా అనగా నా తల్లి తండ్రి ఇద్దరు కూడా ఏకాత్మ కలిగి సుమారు 80 దినములు విశ్వాసమాయి గారితో ప్రోత్సాహాన్ని కలిగి నిర్మలామ్మ గారితో వారు ప్రార్థన చేసి దేవుని వాగ్దానాలు పొందుకొని 1992 మే మీటింగ్స్ అనగా దినకరణ గారి మీటింగ్స్ ద్వారా దేవుని యొక్క అభిషేకాన్ని పొంది 31వ తారీఖున పరిశుద్ధాత్మ అభిషేకముతో కీర్తన గ్రంథము 131వ కీర్తన 13-18 వచనాలు, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13-14 వచనాల ద్వారా ఇరువురు దేవుని యొక్క వాక్యము చేత ప్రేరేపించబడి సియోను రాజు ప్రార్థన సహవాసము అను నామకరణముతో ఈ పరిచర్యను ఆరంభించడానికి ప్రభు కృప చూపించి ఉన్నారు. అనేక మంది దైవ సేవకులు ఈ పరిచర్యను ప్రోత్సాహపరిచిన విధానమును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. దైవ సేవకులు ప్రతాపన్ గారు, డేవిడ్ రాజు గారు, అలాగే పరిశుద్ధులైన అనేక మంది దైవ సేవకులు ఈ పరిచర్య కొరకు సహాయము చేసి అనేక దినాలు ఉపవాసం ఉండి పరిచర్యను ప్రారంభించడానికి ప్రోత్సాహపరిచి ఉన్నారు. ఈ పరిచర్య కొరకు చిన్న కుటుంబ ఆరాధనగా 1992వ సంవత్సరము జూన్ నెల 7వ తారీఖున కేవలము పురుషోత్తం గారి కుటుంబం అనగా వారికి ఇచ్చిన దేవుని సంతానమైన ప్రథమ సంతానమైన జార్జ్ ముల్లర్ అయిన నేను, సుందర్ సింగ్ అయిన నా తమ్ముడు, చివరి తమ్ముడైన జీవన్ బాబు ముగ్గురుతో మాత్రమే కుటుంబ ఆరాధనగా ఆరంభించి ఈ దేవుని పరిచర్య ఆరంభించడానికి ప్రభు కృప చూపించారు.
వారము కూడా కుటుంబారాధన జరుగుతూ ఉన్నప్పుడు అనేకులు ఇంతకు ముందుగా నడిపించిన మద్దిలపాలెం నుండి కొందరు దేవుని యొక్క ఆత్మచేత ఆసక్తి కలిగి దైవ సేవకులు చెబుతున్న వాక్యమునకు లోబడి వారు కూడా రావటం ప్రారంభించారు. గృహము చాలకపోవటను బట్టి అనేక కుటుంబాలు దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి దైవ సేవకుల యొక్క నడిపింపుకు రావటాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నారు. పూర్ణ మార్కెట్ దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ పూజారిగా ఉంటూ ఆ పూజలు నిర్వహిస్తూ ఆంధ్ర యూనివర్సిటీలో రిటైర్ అయిన ఒకరి గృహము పాడైపోయి ఉండుట, మేముంటున్న గృహము ఎదురుగానే ఉన్నది. ఆ గృహము కొరకు దేవుని సన్నిధిలో తల్లిదండ్రులైన మా మమ్మీ డాడీకి వారిద్దరికీ దేవుని యొక్క దర్శనములో ఈ గృహమును చూపించి అక్కడికి వెళ్ళమని అడిగినప్పుడు ప్రభు యొక్క ప్రేరేపణను బట్టి ఆ గృహానికి వెళ్ళటం జరిగినది. అయితే గృహము యొక్క పరిస్థితిని గమనిస్తే అది చాలా భయంకరమైన గృహముగా అక్కడ ఉండటం గమనించాం. ఇది దేవుని యొక్క సన్నిధి కొరకు ఎవరిని అడగాలి అని ఎదురింటి నాయుడు గారిని అడిగినప్పుడు వారు పూర్ణ మార్కెట్ దగ్గర పూజారి గారు వారి గృహము అని తెలియజేశారు. పూజారి గారి గృహము దేవుని మందిరానికి ఇవ్వగలరా, ఇస్తారా అనే ఒక ప్రశ్నతో మరలా ఉపవాస దినములో ప్రకటించి దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా వెళ్ళి అడిగినప్పుడు మీరు బాగు చేసుకొని మీరు ఎంతకాలము వాడుకోగలిగితే మీరు అంతకాలము ఆ గృహాన్ని దేవుని దేవాలయముగా మీరు వాడుకోవడానికి మేము ఇష్టపడుచున్నాము అని తెలియజేశారు. అయితే గృహం తాళములు మాకు ఇచ్చారు. వారు రాకుండగానే మేము గృహము తెరిచి చూచేటప్పటికి భయంకరమైన పరిస్థితి యొక్క గృహములో కనబడెను. అయినప్పటికీ దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో ప్రభు ఇక్కడికి నడిపించారు. కావున 3 బెడ్రూమ్లు, ఒక పెద్ద హాల్ ఉండుటను బట్టి ఇది దేవుని పరిచర్యకు ఎంతగానో ప్రయోజనకరముగా ఉంటుంది అని భావించి మొదటి గదిని ప్రార్థనా గదిగాను, మిగిలిన 2 గదులను బెడ్రూమ్స్ గాను ఏర్పాటు చేసుకుని హాల్ అంతటిని కూడా దేవుని యొక్క పరిచర్య కొరకు ఆరంభించడము జరిగి ఉన్నది. 1993వ సంవత్సరంలో ఈ యొక్క గృహానికి రావటము జరిగినది. ఆ దినము మొదలుకొని కుటుంబముగా మేము ఈ యొక్క గృహములో ఉండటము 95వ సంవత్సరము వరకు కూడా ఈ గృహములోని ప్రార్థనలు నిర్వహించుచు దేవుని యొక్క నడిపింపును బట్టి ఎండాడలో కూడా ఒక గృహాన్ని కట్టుకొనడానికి ప్రభు కృప చూపించారు. 96వ సంవత్సరంలో దేవుని పరిచర్య కొరకు నేను చెన్నై వెళ్ళటానికి దేవుడిచ్చిన మేలును బట్టి అలాగే దైవ సేవకులైన విశ్వాసం గారు నన్ను తీసుకుని వెళ్ళటము జరిగినది. 2000 సంవత్సరంలో నేను దేవుని యొక్క BTH ట్రైనింగ్ ముగించుకుని మరలా దేవుని పరిచర్య కొరకు ఇక్కడ సియోను రాజు ప్రార్థన సహవాసానికి రావటానికి ప్రభు మేలు చేసి ఉన్నారు. ఎన్నో ఆత్మీయమైన అనుభవాలు, పాఠాలను ఈ యొక్క మందిరము ద్వారా నేను నేర్చుకోవటం, నా తండ్రి గారి ద్వారా నేర్చుకోవటానికి ప్రభు కృప చూపించారు. ఎండాడి నుండి కూడా ప్రతి ఆదివారం నాడు నాన్నగారు అక్కడి నుండి కుటుంబాలుగా కొంతమంది ఏర్పడి ఇక్కడ మద్దిలపాలెం పరిచర్యకు రావటము జరుగుతూ వస్తూ ఉండేది. 2000 సంవత్సరంలో నేను దేవుని సేవకునిగా వచ్చిన తర్వాత మరి విస్తారముగా దేవుని సేవ చేయుటను బట్టి గృహము చాలక ఆయా గోడలు పడగొట్టి మేము ఎండాడ వెళ్ళిపోవటం వలన ఈ గృహమునే మర్ర ప్రార్థనా గృహముగా మరి విశాలపరుస్తూ దేవుని యొక్క నామమును బట్టి ప్రార్థన కొనసాగించుచూ ఉన్నాం. 2005వ సంవత్సరంలో నాకు వివాహము జరిగి ఉన్నది. వివాహము తర్వాత ఇక్కడ క్రిందన ప్రార్థనా గృహము సరిపోక పైన ఈ యొక్క మందిరము వేయటానికి ప్రభు కృప చూపించి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఎండాడలో దేవుని యొక్క పరిచర్య ఆరంభించడానికి అక్కడ ఒక మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ పూజారి గారు కొంతకాలము తర్వాత వారి యొక్క ఈ గృహంలోనికి క్రిందకి రావటము, మేము పైకి రావటము ఇది దేవుని యొక్క ప్రణాళికై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 28 సంవత్సరములుగా ఈ పరిచర్యను ఈ రీతిగా కొనసాగించడానికి ప్రభు కృప చూపించి ఉన్నారు. 2019వ సంవత్సరము నవంబర్ నెల 15వ తారీఖున అకస్మాత్తుగా నా తండ్రి గారికి ఆరోగ్యము బాగోలేదని ఆ దినము ఉదయం తెలియజేశారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన 3-4 గంటలలో ఆయన ప్రభునందు నిద్రించారు.
అయినప్పటికీ దేవుడిచ్చిన భారమును బట్టి దేవుడిచ్చిన సేవ ఆగకుండగా సాగులాగున అనేక అనుభవాలతో ఈ పరిచర్యను కొనసాగించడానికి నాకు ఇచ్చిన తమ్ముళ్ళిద్దరూ సుందర్ జీవన్ వారి కుటుంబాలతో దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పరిచర్యను నడిపించడానికి ప్రభు కృప చూపించి ఉన్నారు. పాడేరులో కూడా దేవుని పరిచర్య ఆరంభించడానికి 3 సంఘములు పాడేరులో ఆరంభించి నడిపించడానికి అక్కడ దైవ సేవకులను ఏర్పాటు చేసి ప్రతి 2 వారములకు ఒక్కసారి ఆ ప్రాంతము వెళ్ళి దేవుని పరిచర్య చేయటానికి కృప చూపించి ఉన్నారు. ఈ పరిచర్యలో భాగముగా సియోను ధ్వని పరిచర్య 13 సంవత్సరములు ఆగకుండగా ప్రతి నెల దేవుని యొక్క వాక్యమును సియోను ధ్వని అనే మ్యాగజైన్ పరిచర్య ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి కేవలము ఒక జెరాక్స్ కాపీతో ఆరంభించబడిన ఈ పరిచర్య నాన్నగారు ప్రభునందు నిద్రించక ముందుగానే మరి తెలియకుండానే అది ఆపివేయటం కూడా జరిగి ఉన్నది. అలాగే ప్రేయర్ ఆయిల్ పరిచర్యను కూడా రాయవెల్లూరు హాస్పిటల్లో ఒక సిస్టర్ గారికి బాగోలేదని తెలియపరిచినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి నేను ప్రార్థించి తిరిగి వస్తుండగా ప్రభు యొక్క ప్రేరేపణను బట్టి ప్రేయర్ ఆయిల్ పరిచర్యను కూడా ప్రభు మాకు అనుగ్రహించి ఉన్నారు. ప్రతి నెలలో 1-2 వారములు మేము హాస్పిటల్ పరిచర్య చేయటానికి ప్రభు కృప చూపించి ఉన్నారు. ఆర్థికముగా మాకు ఇబ్బందులు కలిగి ఉన్నప్పటికీ ఉచితముగానే ఈ ప్రేయర్ ఆయిల్ పరిచర్యను ప్రభు మాకు అనుగ్రహించారు. సుమారు 25,000 బాటిల్స్ మొదటిసారిగా మేము పంచడము జరిగినది. తర్వాత మరలా ఈ పరిచర్య భాగముగా వివిధ గ్రామాలు వెళ్ళి మేము దేవుని యొక్క సువార్తను అందించడానికి ప్రేయర్ ఆయిల్ పరిచర్య ద్వారా మేము అనేక గ్రామాలన్నీ కూడా మా సొంత గ్రామమైన మురమండలో 1500 గృహాలను కూడా దర్శించి ప్రార్థించడము జరిగి ఉన్నది. దేవుని యొక్క మహాకృప ఈ యొక్క పరిచర్య ద్వారా అనేకులు ప్రార్థించడాన్ని బట్టి కొనసాగించడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామమును బట్టి ఆరంభించబడిన ఈ యొక్క పరిచర్య ఆగకుండా సాగులాగున మీరందరూ ప్రార్థన చేస్తారని, ఈ పరిచర్య 28 సంవత్సరములు దేవుడు తన సంరక్షణలో ఆయన మమ్మను కాచి కాపాడి ఈ నూతన సంవత్సరములో తండ్రి గారు లేకపోయినప్పటికీ ఆయన ప్రభునందు నిద్రించి ప్రభు సన్నిధిలో ఉన్నప్పటికీ దేవుని కృప మాకు తోడుగా ఉన్నదని ఉద్దేశించి ఈ సంవత్సరము అనుకోని రీతిగా లైవ్ ద్వారా దేవుని యొక్క సువార్తను అందించడానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చారు. ప్రియమైన దేవుని సంగమ, మనమందరము దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకముగా 28 సంవత్సరములుగా మనము ఈ పరిచర్యను ఈ హైందవుల గృహము పైన మనం ఆరాధన చేయటానికి మద్దిలపాలెములో ఎండాడలో ఒక సొంత పరిచర్యను ప్రభు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి మనము దేవాది దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుచు ఒక చిన్న ప్రార్థనతో మనమందరము ఏకీభవిద్దాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన. సర్వశక్తి గల ప్రభువా, యేసు ప్రభువా, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. గతించిన సంవత్సరములన్నిటినీ మీరు మమ్మల్ని కాచి కాపాడి నాయన ఈ స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలయ్యా. గతించిన 28 సంవత్సరంలో సంఘాన్ని మీరే భద్రపరిచి కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు ప్రభువా. తండ్రి, మమ్మల్ని అంచెలంచెలుగా ఎదిగింపు చేసి నాయన నీ సేవలో వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు తండ్రి. ఈ సేవకుని ఇంకను బలపరచండి, వాడుకోండి ప్రభా. అనేక మందికి మేము మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండగలగడానికి మీరు కృప చూపించమని అడుగుచున్నాను ప్రభా. అనేకమైన కుటుంబాలు ఎవరైతే దీన్ని చూస్తున్నారో తండ్రి, సాక్ష్యాన్ని చూస్తున్నారో తండ్రి, నాయన ఈ వర్తమానాన్ని వింటున్నారో తండ్రి, వాళ్ళ హృదయాల్లోకి అది పనిచేసి తండ్రి అనేక మందికి ఇది తండ్రి ఆశీర్వాదకరమైన తండ్రి వర్తమానంగా చేయమని అడుగుచున్నాను. ఇంకను నాయన మీ సేవలో మేము నమ్మకస్తులుగా యథార్థంగా నాయన మేము చేయగలిగే కృపను మాకు దయచేయమని తండ్రి, నాయన రాబోయే సంవత్సరం ఇంకను బలముగా మేము నీ సన్నిధిలో వాడబడి నాయన నీ నామ మహిమార్థమే మేము జీవించగలిగి కృపను మాకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. లైవ్లో చూస్తున్న మీరు అందరూ కూడా మా ఈ చిన్న పరిచర్య కొరకు ప్రార్థించాలని,
సియోను రాజు ప్రార్థన సహవాసము జాయింట్ కింగ్స్ మినిస్ట్రీస్ అని రిజిస్ట్రేషన్ చేయటానికి కూడా ప్రభు కృప చూపించి ఉన్నారు. ప్రభు మిమ్ములను దీవించునుగాక, మీ ప్రార్థనల ద్వారా మేమును దీవించబడుతుముగాక. ఆమేన్, ఆమేన్. సియోను రాజా ప్రార్థనా సహవాసము అంచలంచలుగా సంగమును కట్టుచు కృపలతో నింపియున్న సియోను రాజా అంచలంచలుగా సంగమును కట్టుచు కృపలతో నింపియున్న సియోను రాజా సియోను రాజా ప్రార్థన సహవాసము అంచలంచలుగా సంగమును కట్టుచు కృపలతో నింపుచున్న సియోను రాజా అంచలంచలుగా సంగమును కట్టుచు కృపలతో నింపియున్న సియోను రాజా యేసయ్యా నీకే వందనమయ్యా, యేసయ్యా నీకే స్తుతి స్తోత్రమయ్యా, యేసయ్యా నీకే వందనమయ్యా, యేసయ్యా నీకే స్తుతి స్తోత్రమయ్యా. సియోను రాజు ప్రార్థన సహవాసము ఎన్నెన్నో ఆత్మీయ అనుభవాలతో ఈ చిన్ని పరిచర్యను మార్చితివి. ఎన్నెన్నో ఆత్మీయ అనుభవాలతో ఈ చిన్ని పరిచర్యను మార్చితివి. ప్రభు పాద సన్నిధి పాడేరు పరిచర్య ప్రార్థనా ధ్వని ప్రేయర్ ఆయిల్ పరిచర్య ప్రభు పాద సన్నిధి పాడేరు పరిచర్య ప్రార్థనా ధ్వని ప్రేయర్ ఆయిల్ పరిచర్య నీ గోపానుభవమును మాకిచ్చితివి, నీ గోపానుభవమును మాకిచ్చితివి. యేసయ్యా నీకే వందనమయ్యా, యేసయ్యా నీకే స్తుతి స్తోత్రమయ్యా, యేసయ్యా నీకే వందనమయ్యా, యేసయ్యా నీకే స్తుతి స్తోత్రమయ్యా. సియోను రాజు ప్రార్థన సహవాసము
జీవకోడికలలో నీ గొప్ప వాక్యమును మాకిచ్చితివి. నీ గొప్ప వాక్యమును మాకిచ్చితివి. యేసయ్యా నీకే వందనమయ్యా. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రమయ్యా. యేసయ్యా నీకే వందనమయ్యా. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రమయ్యా. సియోను రాజు ప్రార్థన సహవాసము ఎంత గొప్ప ఇబ్బందులు ఎదురొచ్చినను ఈ చిన్ని పరిచర్యను ఆదరించితివి. ఎంత గొప్ప ఇబ్బందులు ఎదురొచ్చినను ఈ చిన్ని పరిచర్యను ఆదరించితివి. శోధనలో వేదనలలో ఇరుకులలో ఇబ్బందులలో శోధనలో వేదనలలో ఇరుకులలో ఇబ్బందులలో నీ గొప్ప మేల్కొల్పును మాకిచ్చితివి. నీ గొప్ప మేల్కొల్పును మాకిచ్చితివి. యేసయ్యా నీకే వందనమయ్యా. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రమయ్యా. యేసయ్యా నీకే వందనమయ్యా. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రమయ్యా. సియోను రాజు ప్రార్థన సహవాసము అంచెలంచెలుగా సంగమును కట్టుచు కృపలతో నింపుచున్న సియోను రాజా. అంచెలంచెలుగా సంగమును కట్టుచు కృపలతో సియోను రాజా. యేసయ్యా నీకే వందనమయ్యా. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రమయ్యా. యేసయ్యా నీకే వందనమయ్యా. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రమయ్యా. సియోను రాజు ప్రార్థన సహవాసము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామమున దేవుని యొక్క వాక్యము ఈ యొక్క యానివర్సరీ దినమున ఈ రీతిగా మీ మధ్యన లైవ్ ద్వారా దేవుని యొక్క సువార్తను అందించటానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇంతవరకు చక్కని పాటలతో దేవుని నామమును బట్టి పాడి స్తుతి ఆరాధనలో ప్రభు మనకు కృప చూపించిన దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనమందరము కూడా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాం. క్లుప్తమైన దేవుని యొక్క వాక్యాన్ని చెప్పిన తర్వాత మరి ఈ దినము యానివర్సరీ సందర్భముగా కొన్ని సంఘమును గూర్చి సాక్ష్యమును కూడా క్లుప్తముగా నేను మీకు తెలియజేస్తాను. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 28వ వచనాన్ని యానివర్సరీ నంబర్ ప్రకారముగా 28 మనము ముందుగా చదువుకోవాలని ఆశపడుతున్నాను. మీరు నాతో మాటలాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఇలాగూ సెలవిచ్చెను,
ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను, వారు చెప్పినదంతయు మంచిదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథం కొరకు, ధర్మశాస్త్రం యొక్క నిబంధనల కొరకు దేవాది దేవుని యొక్క ప్రసన్నతను వెతుకుచు మోషే ప్రయాణం చేస్తూ వెళ్ళేవాడు. ఏ అవసరత వచ్చినా మొట్టమొదటిగా మోషే దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. అయితే మానవులుగా మనము దేవుణ్ణి సమీపించలేము. అందుకు వారు మాట్లాడిన ఒక చక్కని మాట, దేవుడు కూడా వారిని మాట్లాడిన ఆ మాటలను గూర్చి దేవుడు చాలా సంతోషిస్తూ ఈ మాట చెప్తున్నాడు. మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. మీరు నాతో ఏం చెప్తున్నారో ఆ మాటలు యెహోవా విన్నాడు అని అంటూ, అప్పుడు యెహోవా నాతో ఇలాగూ సెలవిచ్చెను, ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను. మోషేతో చెప్తున్న మాటలు యెహోవా వినుచున్నారు, వారు చెప్పినదంతయు మంచిదే. ఏమిటి మంచి కార్యము అనే దినాన్ని మనము ధ్యానం చేసుకుందాం ప్రియులారా. ప్రభు యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కేవలము మనము ఏదో సందర్భానుసారముగానే మనము వాక్యం వింటున్నామని అనుకోకండి. ఇది నిత్యము నిరంతరము మనకు అవసరమైన వాక్యము. అది యానివర్సరీ అయినా దేవుని యొక్క వాక్యము ఒకేలాగా పనిచేస్తుంది. సాధారణమైన ఆదివారపు ఆరాధన అయినా ఒకేలాగా పనిచేస్తుంది. ఈ దినమున ఆ దినాలలోనున్న వాక్యము ఈ దినాలలో మనము మాట్లాడుకొనుచున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన పైన పనిచేయలాగున మనము ప్రార్థనాపూర్వకంగా మనము దేవుని మాటలను ధ్యానం చేసుకుందాం. చదువుతున్నాను చూడండి. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించుచు మనస్సు వారికి ఉండిన మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనం ధ్యానం చేస్తున్న ఈ అంశంలో నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, దేవునికి మనకి ఒక సత్సంబంధాన్ని దేవుడు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు. ఆ ఏర్పాటే దేవుని యొక్క ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలను అనుసరించుట యందు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా ఈ దినము ఈ యొక్క మాట పాత నిబంధన గ్రంథములోనే నా యందు భయభక్తులు కలిగి ఉండండి అని చెప్పిన మాట మాత్రమే కాదు, కానీ నూతన నిబంధన గ్రంథములు కూడా అనేక సందర్భాలలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు న్యూ టెస్ట్మెంట్లో నా యందు అందరికీ సంబంధించిన వార్తగా మనము చూస్తాం. ఈ పాత నిబంధన గ్రంథములో కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే మోషే ద్వారా మాట్లాడిన మాటగా మనము చదివితే చూడండి, 27వ వచనాన్ని చదువుతున్నాం. ఏమని మనుషులు మాట్లాడారు మోషేతో? నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పున్నది యావత్తును వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తును నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దానిని గైకొందుమని చెప్పిరి. ప్రియులారా, ఈ యొక్క చక్కని మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే నీవే దేవుని సమీపించి నీవు యెహోవా వాక్కును సంపాదించి మాతో మాట్లాడుము అని చెప్తున్నారు. నిజమే ప్రియులారా, ఈ దినము దేవుని యొక్క సేవకులు మనకు తీసుకుని వస్తున్న వాక్యము, దేవుడు యెహోవా సన్నిధిని సమీపించి దేవుని యొక్క మాటలను ఆయన తీసుకుని మన మధ్యకు వచ్చి మన సంఘముగా కానీ కుటుంబాలుగా కానీ వారు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము సేవకులతో ఏకీభవించి సంఘముగా కూడుకుని కుటుంబాలుగా కూడి దేవుని నామాన్ని స్తుతించి చూడండి, నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దానిని గైకొందుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయము చదువుతున్నప్పుడు 10 ఆజ్ఞలను గురించి చాలా చక్కని వివరణ ఉంటుంది. కానీ అది దేవుడు స్వయంగా తన మాట చేత మనుషులతో మాట్లాడితే వారు బ్రతకలేరని, వారు జీవించలేరని మోషే ద్వారా మాట్లాడాలి అని ఆశ కలిగి మనుషులు మాట్లాడుతున్నారు. అయితే నూతన నిబంధన గ్రంథానికి వచ్చేటప్పటికి కొంచెం వ్యత్యాసమైన మాటలుగా మనము చదువుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 14వ వచనం.
నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. పాత నిబంధన గ్రంథములో మనము చదువుతూ ఉన్నప్పుడు, మీరు నా ఆజ్ఞలన్నిటిని అనుసరించి నా యందు మీరు భయభక్తులు కలిగి ఉన్న ఎడల నేను మిమ్మును మీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. మరి నూతన నిబంధన గ్రంథంలోనికి వచ్చేటప్పటికి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనము దేవునికి స్నేహితులముగా, దేవునికి సమీపస్థులముగా ఉండవలసిన వారై ఉన్నాం. ఎప్పుడైతే మనం దేవునికి సమీపస్థులముగా ఉంటామో, లేకుంటే దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించడం మనం ప్రారంభిస్తామో, ఆయనే మన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. ఇట్టి గొప్ప స్నేహము వలన మన యొక్క ప్రతి అవసరతను మనం ఆయనతో తప్పనిసరిగా పంచుకొనటానికి, మన యొక్క ప్రతి బాధను ఆయనకి తెలియపరచడానికి ప్రభు మనకి ఎంతగానో కృప చూపిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని వచనాలతో ఈ దినాన్ని యానివర్సరీ సందర్భముగా ప్రభువుని మనం సమీపించినప్పుడు, 28 సంవత్సరములుగా ఆయన కాచి కాపాడిన గొప్ప దేవుడు ఈ 29వ సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తున్నప్పుడు, ప్రభు యొక్క ఆత్మ మనకు, మన సంఘానికి, వినుచున్న మీకు ప్రభు ఎలా తోడుగా ఉంటారు. మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా, యెహోవా యందు ఆజ్ఞలను అనుసరించడం ద్వారా దేవుని యొక్క ప్రసన్నతను మనం ఎలాగ అనుభవించగలమో కొన్ని మాటల రూపంలో మనము దేవుని వాక్యంలో నుంచి మనము ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, 15వ వచనంలోని స్నేహితునిగా ఆయన మన మధ్యన ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. అంటే దేవుడు మనకు చాలా దగ్గరగా ఉండే దేవుడు, దేవుడు మనకు చాలా సమీపముగా ఉండి మనతో మాట్లాడగలిగే దేవుడు. పాత నిబంధన గ్రంథము ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 28వ వచనములో మనుషులందరూ వెళ్ళి, ఇశ్రాయేల్ ప్రజలందరూ వెళ్ళి మోషేతో మాట్లాడిన మాటలను ప్రభు వింటున్నాడు. ఏమని వింటున్నాడు? ప్రజలందరూ కూడా చెప్పిన మాట, నాయన నీవే వెళ్ళు, నీవే మాట్లాడు, నీవే ఆయనతో మాట్లాడు, నీవే సంభాషించు, తర్వాత వచ్చి నువ్వు మాతో మాట్లాడు. అంటే మేము డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళలేము. కానీ నూతన నిబంధన గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఒక స్నేహితునిగా మనందరి యొక్క పాపమును ఆయన భరించి శిలువ రక్తము ద్వారా మనకు విడుదల అనుగ్రహించి, దేవాది దేవుడు మనకిచ్చిన సర్వశక్తిని బట్టి మనము దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉన్నాం. రండి, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. జాగ్రత్తగా గమనించండి. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 14వ వచనం. ఈ సంగతి అంగీకరించుట మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే. యోహానును గూర్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్న మాటలు. ఈ సంగతులను మీరు గ్రహించిన ఎడల, ఏ సంగతులను? నా యందు భయభక్తులు కలిగి మీరు నాకు సమీపస్తులుగా, స్నేహితులుగా ఉండటం అన్నది మనందరికీ చాలా అవసరమైన మాటగా మనము చూస్తున్నాం. మనమందరము ప్రభు యొక్క సన్నిధిలో సమీపస్తులముగా ఉండి దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకమును, ఆయన స్నేహాన్ని మనము కలిగి ఉన్నప్పుడు రాబోవు ఏలియా, అంటే ప్రభు మాట్లాడుతున్నాడు, యోహానును గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. మీకు రాబోయే ఏలియా వలె దేవుని యొక్క ఆత్మ కలిగిన వానిగా, దేవుని యొక్క అనుభవాలు కలిగిన వానిగా మనము సమీపించగలిగిన ఒక అనుభవంతో ప్రభు మనలను నడిపిస్తున్నారు. అలాగే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మరల 14వ వచనాన్ని మనము చదువుతాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు మన వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు అని అంటున్నాడు. మనమందరము కూడా దేవుని యొక్క జీవ వృక్షమునకు హక్కుదారులము కావాలి. ఈ దినము దేవుని యొక్క జీవ వృక్షమునకు హక్కుదారులు కావాలి అని అంటే, నా యందు భయభక్తులు కలిగి మీరు నాకు స్నేహితులైన ఎడల, అలాగే దేవుని యొక్క ఆత్మచేత అభిషేకింపబడిన ప్రవక్తలను మనము వారి మాటలను వినినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ప్రకారముగా మనలను జీవ వృక్షమునకు హక్కుదారులుగా చేస్తున్నాడు.
ఇది ఒక ధన్యతగా దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నాడు. ఈ 3 భాగాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మొదటి భాగంలో మనము చూస్తున్నాము మనలను స్నేహితులుగా చేస్తానంటున్నాడు. రెండవ భాగముగా మనము గమనిస్తూ ఉన్నప్పుడు ఈ సంగతులన్నిటినీ మనం అంగీకరించగలిగినప్పుడు, ఈ సంగతులను మనం అంగీకరించాలని అంటే మనము ఆయనతో స్నేహం చేయాలి కదా, మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి కదా. 3వ భాగముగా మనము గమనిస్తున్నాము మనము హక్కుదారులం అవ్వాలి. ఈ దినము హక్కుదారులం అవ్వటానికి 3-4 విషయాలను మనము ధ్యానం చేస్తాం. మరలా వెనక్కి వద్దాము. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. చూడండి, కొన్ని మాటలను మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క హక్కుదారులముగా, దేవుని యొక్క స్నేహితులముగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనము జీవ వృక్ష ఫలముల యొక్క ఫలములను ఎలాగ అనుభవించగలము, మనము ఎలాగ ధన్యులము అవ్వగలము అనే విషయాన్ని ఆయన మనకు బయలుపరుస్తున్నాడు. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. నా యందు నిలిచి ఉండుడి. మొదటి మాటగా మనము చదువుతున్నాం, నా యందు నిలిచి ఉండండి. దేవుని యొక్క స్నేహితులుగా మనం ఉండాలి అని అంటే ఇక్కడ రాస్తున్న మాట నా యందు నిలిచి ఉండండి. మనము దేవుని యందు నిలిచి ఉండగలిగితే మీ యందు నేనును నిలిచి ఉందును. కానీ ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు మేము దేవుని యొక్క సన్నిధిలో మేము నిలవలేము కాబట్టి మోషే నీవు నిలిచిన ఎడల మేము నీ యందు నిలిచి ఉంటాం, లేక నీవు చెప్పిన మాటకు మేము వింటాం. ఇది యెహోవాకు కూడా యోగ్యమైనదిగా అనిపించినప్పుడు మోషేతో ప్రభు మాట్లాడుతున్నాడు. వారు మాట్లాడినది నిజమే కదా, నేను వారిని సమీపించి మాట్లాడుట కంటే నీవు వారిని సమీపించి మాట్లాడుట మేలు. కానీ నూతన నిబంధన గ్రంథములో సంఘముగా దేవుడు మనందరం కూడా ఆయనను సమీపించగలిగే అవకాశాన్ని క్రీస్తు రక్తము ద్వారా మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క వారి యొక్క రక్తమును బట్టి, మన పాప క్షమాపణలను బట్టి, మనమందరము పొందిన ఆయన రక్షణ వస్త్రములను బట్టి, అందుకే ప్రకటన గ్రంథం 24:14లో చెప్పబడినట్టుగా తమ వస్త్రములను వారు ఉతుకుకొని జీవ గ్రంథము యొక్క పేర్లు, లేదంటే జీవ గ్రంథములో వారి పేర్లు రాయబడినప్పుడు మనమందరం హక్కుదారులు ప్రియులారా. అయితే ఇప్పుడు మనము చదువుతున్న భాగాలు సంఘముగా మనమందరము కూడా ఆయన యందు నిలిచి ఉండవలసిన వారమై ఉన్నాం. మనము దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు చూడండి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. మొదటి యోహాను 2వ అధ్యాయము 6వ వచనం, ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు నిలిచి ఉండటం అనే మాట చాలా సులువైన మాటే. కానీ ప్రకటన గ్రంథానికి ముందు అధ్యాయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, లేక పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు, సంఘానికి వివరిస్తూ ఉన్నప్పుడు ఆయన యందు నిలిచి ఉండటం అన్నది కొంచెం కష్టతరమైన విషయముగా ఉన్నది. ఎందుకంటే ఆయన యందు నిలిచున్న వాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకొనెను. చూడండి, ఈ యెహోవా దేవుడు పాత నిబంధన గ్రంథములో నడిచినట్లుగా మోషే నడవగలిగిన వాడు కనుక, ఆ దినాలలోని అబ్రహాము నడవగలిగిన వాడు గనుక దేవుడు వారితో మాట్లాడిన మాటలను, ఆ మాట్లాడిన ప్రతి మాటను ప్రజలతో మాట్లాడిన సందర్భాలను మనము చూస్తాం. కానీ నూతన నిబంధన గ్రంథానికి వచ్చేటప్పటికి మనకు మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన నడిచినట్లుగా మనమే నడవవలసిన వారమై ఉన్నాం. కొంతమందికి సంఘం అంటే ప్రేమ, కొంతమందికి సేవకులంటే ప్రేమ. సంఘం చెప్పిన మాట ప్రకారంగా కొందరు నడుస్తారు, కొంతమంది సేవకులు చెప్పిన మాట ప్రకారంగా నడుస్తారు. కానీ వీరిద్దరూ కూడా దేవుని యొక్క మాట ప్రకారముగా నడవగలుగుతున్నారా లేదా అని పరిశీలన చేయటమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుగా మనము చూస్తాం. ఆయన అంటున్నాడు, ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకొనివాడు ఆయన ఎలాగో నడుచుకొనేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఈ దినము మనమందరము కూడా ఎలాగో నడుచుకొనుచున్నాము అనే విషయము చాలా ప్రాముఖ్యమైన విషయముగా మనము చూస్తాం ప్రియులారా. మరలా వెనక్కి వెళదాం. యోహాను రాసిన సువార్త
15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాం. మొదటి పాయింట్గా మనం చూసుకున్నాము, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. రెండో మాటను అందులోనే చదువుతున్నాం, తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ, చూడండి రెండో భాగముగా, నిలిచి ఉంటేనే కానీ నువ్వు నిలుస్తావా నిలవవా నీ బాధ్యత అయి ఉన్నది. పాత నిబంధన గ్రంథములు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు మోషేతో పాటు ప్రయాణం చేస్తూ వెళుతున్న సందర్భాన్ని మనము గమనిస్తాం. అనేకులు ప్రయాణం చేశారు, కానీ అందరూ కానాను చేరలేకపోయారు. పాలుతేనెలు ప్రవహించు కానాను చేరలేకపోయారు. ఎందుకనంటే వారిలో నిలిచి ఉండే స్వభావం లేకపోవటం వలన, వారు నిలకడగా లేకపోవటం వలన. ఇప్పుడు కూడా అదే మాట రాస్తున్నాడు, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో. అంటే ఇప్పుడు ఫలించాలని అంటే మధ్యవర్తి అయిన యేసు అవసరము, తర్వాత సేవకుడు అవసరము, ప్రవక్తలు అవసరము, తర్వాత క్రీస్తు సంఘము కూడా మనకు అవసరము. ఈ 3 భాగాలు మనకు లేకపోతే సంఘ విశ్వాసులముగా మనము సంఘాన్ని నడిపించలేం ప్రియులారా. మనము ఫలించే వారముగా ఉండము. అందుకే ప్రతి సంవత్సరము సంఘములో బాప్తిసాలు ఇవ్వటము, సంఘములో నూతన విశ్వాసులను చేర్చుకోవటం, సంఘములో అనేకమైన నూతన వారిని ప్రేమతో ఆహ్వానించడము మనము చేస్తూ ఉంటాం. అనగా సంఘము ఫలించటం అనే మాటను గురించి ఆలోచన చేస్తే ఏదో సంఘములో వివాహాలు జరిగి వారికి బిడ్డలు పుట్టడము కాదు, కానీ నూతన ఆత్మలను సంపాదించడము అన్నది మనకు చాలా ప్రాముఖ్యమైన అంశముగా మనము చూస్తున్నాం. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట దాన్ని ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ. మొదటిది అంటున్నాడు నా యందు నిలిచి ఉండుడి అంటున్నాడు. రెండోది అంటున్నాడు, ఒక ప్రశ్నార్థకంగా మాట్లాడుతున్నాడు, నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఈ దినము మనం ఫలించాలి అనే ఒక ఆలోచన మనకు ఉండవచ్చు, మనము ఫలించాలని ఒక ఆశ మనకు ఉండవచ్చు. కానీ ఫలించటానికి మన యొక్క ఐక్యత, మన యొక్క సహవాసము. అందుకు మొదటి మాటగా మనం చదువుకున్నాము, మీరు నాకు స్నేహితులై ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనం సేవకులతో స్నేహం కలిగి ఉన్నామా? సంఘ విశ్వాసులతో స్నేహాన్ని కలిగి ఉన్నామా? రెండవ భాగాన్ని మనం గమనించాము, మత్తయి రాసిన సువార్త 11:14 ప్రకారముగా ప్రవక్తలను మనము చేర్చుకోగలుగుతున్నామా? ప్రవక్తల మాటలను మనము నమ్మగలుగుతున్నామా? మూడవ భాగముగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం ప్రకారముగా తమ వస్త్రములను తాము ఉతుకుకొని జీవవృక్ష ఫలములను భుజించడానికి అర్హతను కలిగి ఉండాలి. మనమేదో చర్చిలోనే ఒక బాప్తిసం తీసుకొని నేను కూడా సంఘానికి అర్హత కలిగిన వ్యక్తిని అని చెప్పడం కంటే, మనం ప్రభు యొక్క సన్నిధిలో స్నేహబంధాన్ని కలిగి దేవుని యొక్క మాటలను మనము నమ్మి జీవ గ్రంథము యొక్క ఆ గ్రంథములో పేర్లను మనము రాయబడిన వారముగా, నిరీక్షణ కలిగిన వారముగా మనము జీవించి నిలకడ కలిగి ఉండినప్పుడు, దానిని రెండో మాట అంటున్నాడు చూడండి, మీరు ఫలించుదురు. మీరు నాలో లేకపోతే మీరు ఫలించలేరు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ వచనము చాలా కీలకమైన వచనముగా మనము చూస్తాం. ఈ 15వ అధ్యాయం ఎన్నోసార్లు మనము వినొచ్చు, కానీ విన్నంతసేపు బాగానే అనిపిస్తుంది. కానీ నిజంగా మనము దేవునిలో నిలిచి ఉన్నామా? నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు, మీరు నిలిచి ఉండకపోతే నాలో ఫలింపరు అనే మాటను మనము చూస్తున్నాం. చివరి భాగముగా వచ్చి 5వ వచనాన్ని మనము చదువుతున్నాం. చివరి భాగముగా, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో. చూడండి, మొదటిదేమో నా యందు నిలిచి ఉండుడి అని చెప్పాడు. రెండో భాగానికి వచ్చేటప్పటికి అంటున్నాడు నిలిచి ఉంటేనే కానీ అని అంటున్నాడు. కానీ మూడవ భాగానికి వచ్చి మనం మాట్లాడితే, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉందునో. మనము దేవుని యందు నిలిచి ఉండటం గొప్పతనము కాదండి, దేవుడు కూడా మన యందు నిలిచి ఉండాలి. అసలు దేవుడు మన యందు ఎలాగ నిలిచి ఉంటాడు? మనము దేవుని యందు నిలిచి ఉన్నామని అంటే, మొదటి యోహాను పత్రిక మనము చదువుకున్నట్లుగా 2:6 ప్రకారముగా ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనినో మనమును అలాగూ నడవవలసిన వారమై ఉన్నాము అని మనము మొదటి ధ్యానంలో చదువుకున్నాం. చివరి భాగానికి వచ్చేటప్పటికి అంటున్నాడు, ఎవడు నా యందు నిలిచి ఉండునో వారు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. సేవకునికి వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు, సంఘానికి వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. ఈ త్రిత్వమైన దేవుని యొక్క నామానికి నువ్వు దూరంగా ఉండి ఏమీ చేయలేవు. నువ్వు చేయగలిగినదంతా దేవునితో సహవాసము కలిగి ఉండటం. అందుకే దీనిని సంఘము, సహవాసం అని అంటాం.
మనమందరం ఒక స్నేహితులముగా దేవుని సహవాసముగా మనము కూడి దేవుని నామాన్ని ప్రార్థించినప్పుడు, మనమందరం ఏక మనసు కలిగి ప్రార్థించినప్పుడు, ఆ దినాలలో అపోస్తలులు వారు ఏకాత్మ కలిగి ప్రార్థించారు. ప్రియులారా, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుదాం. 5వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియూ చెయ్యనేరడు. తనంతట తాను కుమారుడు ఏదియూ చెయ్యడు అనగా, పరలోకమందున్న తండ్రి ఏం చేశాడో, ఏమి చెప్పాడో అదే కుమారుడైన యేసుక్రీస్తు వారు నెరవేర్చిన విధానాన్ని మనము చూస్తున్నాం. అలాగే భూ సంబంధమైన తండ్రులు ఏది చేస్తారో అదే కుమారుడు చేస్తాడు. అంటే ఏ కుమారుడు కానీ కుమార్తె కానీ తనంతట తాను ఏది చెయ్యరు, వారి తల్లిదండ్రులు ఏమి చేస్తున్నారో. అందుకే ఇక్కడ అంటున్నాడు, తనంతట తాను ఏమీ చెయ్యలేడు. పిల్లలు తమంతట తాము ఫీజులు కట్టుకోలేరు, తమంతట తాము క్యారేజీలు వండుకొని వారు స్కూల్కి వెళ్ళలేరు, తమంతట తాము పనులన్నీ ముగించుకొని మనమేమో ఇంట్లోని తల్లులుగా తండ్రులుగా ఉండి మనం అన్ని పనులు వారికి చేసి వారిని పంపిస్తూ ఉన్నప్పుడు వారు చక్కగా చదువుకోవటానికి ఒక అవకాశం ఉన్నది. అలాగే కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ సంఘమును గూర్చి ఆయన తన పనులన్నీ ముగించి మనలను తండ్రి యొక్క కుమారుడు ఏమి చేశాడో, కుమారుని యొక్క కుమారులముగా స్నేహితులముగా మనము సమస్తమును చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, 28 సంవత్సరములు దేవుడు కాచి కాపాడి సియోను రాజు ప్రార్థన సహవాసు సంఘ పరిచర్యను ఆయన దీవించిన విధానమును బట్టి మనమందరము ఈ దినము సంతోషించవలసిన వారమై ఉన్నాం. మరొక వచనాన్ని చదివి మనము ముగించుకుందాం. ప్రియులారా, 17వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కూడా అనుగ్రహించబడిన సంఘము యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిను. అసలు ఈ సంఘము యొక్క పరిస్థితిని మనం ఒకసారి గమనిస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనము నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం. ఇది సంఘము ఈ సంవత్సరము నేర్చుకోవాల్సిన మాటలు. ప్రియులారా, ఈ 28వ యానివర్సరీ సందర్భముగా మనమందరము నేర్చుకోవాల్సిన మాటలు. నానా విధములైన కార్యములు కలవగానే అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒకడే. అందరిలో, సంఘ విశ్వాసులందరిలో కార్యము జరిగించేది ఒకటిగానే ఉండాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది? మనము దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు, మనము నిలిచి ఉండాలనే ఒక ఆలోచన అవగాహన మనం కలిగి ఉన్నప్పుడు, మన యొక్క వస్త్రములను మనం ఉతుక్కొని దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో హెచ్చరికను దేవుని యొక్క సేవకుల ద్వారా, దేవుని ప్రవక్తల ద్వారా మనము పొందినప్పుడు క్రింద మాటలను రాస్తున్నాడు. చూడండి ప్రియులారా, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును. ఇదంతా మనం చదువుకుంటూ వెళితే చాలా పెద్ద మాటలు ఉంటాయి ప్రియులారా. అందరికీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు, కానీ కార్యము జరిగించువాడు ఒక్కడే. సంఘములోని ఎంతమంది మనం కూర్చున్నప్పటికీ కూడా మనం ఎన్ని సంవత్సరాలు గతించిపోయాయి అని మనం చెప్పుకునే కంటే, దేవుని యొక్క కార్యముల కొరకు దేవుడు మన సంఘమును, మన ద్వారా దేవుడు ఏదో ఒక నూతనమైన కార్యము జరిగించాలని మనము ఈ సంవత్సరం మనము ఆశపడదాం ప్రియులారా. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలా ఫలించదో, మనమందరము కూడా ప్రభు యొక్క సన్నిధిలో నిలిచి ఉండిన వారముగా చాలా భాషలు మాట్లాడవచ్చు. అక్కడ రాస్తున్న మాటలు, మరియు కనుక ఆత్మ వలన విశ్వాసమును, మరియు కనుక ఆత్మ వలన స్వస్థపరచు వరమును, మరియు కనుక అద్భుత కార్యములు చేయ వరములు, వీటన్నిటినీ చేయగలుగును. కానీ మనందరి ఆలోచన ఒకటై ఉండాలి ప్రియులారా. అదే మనమందరము దేవుని యందు నిలిచి ఉండుట. చివరిగా మరలా వెనక్కి వెళ్ళి మనము చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 28వ వచనాన్ని ఈ సంవత్సరం యానివర్సరీ మాటగా మనం చదువుకుంటున్నాం. మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఇలాగో సెలవిచ్చును, ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను, వారు చెప్పినదంతయు మంచిదే. మనము మాట్లాడిన ఒక మంచి మాట అది దేవునికి ఇష్టమైన మాటగా ఉండాలి. సంగముగా మనం ఏకీభవించి మాట్లాడుకుంటున్న మాటలు అది దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి.
ఈ యానివర్సరీ సందర్భముగా మనమందరము ప్రభు యొక్క మాటలను అంగీకరించు వారముగా, ప్రభు కొరకు మనము సిద్ధపడు వారముగా, ప్రభు రాకడ కొరకు సిద్ధపడే సంఘముగా మనందరము జీవిద్దాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల వంచి ఎవరి గృహాలలోనూ ఉండివారు ఆయన చేసిన ఉపకారములను బట్టి మనము దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నీవు మా కుటుంబానికి చేసిన మేలును బట్టి వందనాలయ్యా. నీ అందు మేము నిలిచి, నీ అందు నిలకడ మేము కలిగి, నీవిచ్చిన వస్త్రములను మేము ఉతుక్కొని నీ ఆత్మచేత మమ్ములను బలపరచండి అని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, ప్రతి ఒక్కరూ కృతజ్ఞత భావనతో దేవుని సన్నిధిలో మనము స్తుతిద్దాం, ప్రార్థిద్దాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. గత సంవత్సరములన్నీ 28 సంవత్సరములుగా మీరు మమ్మలను కాచి కాపాడిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఏ అర్హత లేని మమ్ములను కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ద్వారా మమ్ములను పరిశుద్ధపరిచి నీయందు నిలకడగాను, నీయందు భయభక్తులు కలిగిన వారిని నీవు ఆశీర్వదిస్తానని వాగ్దానము చేసిన వాగ్దానములను బట్టి నీ సన్నిధిలో మేము స్తుతించి ప్రార్థన చేయుచున్నాం. నీయందు భయభక్తులు కలిగి మేము జీవించినట్లు ఈ సంవత్సరములో నాయన నూతన కార్యములు మా ద్వారా మీరు జరిగించాలని ఆశపడుచున్న ప్రతివి మేము ఏకాత్మ కలిగి నీ సన్నిధిలో నెరవేర్చగలిగే వారముగా మమ్మలను స్థిరపరచమని ప్రార్థన చేయుచున్నా. కుటుంబాలుగా నాయన ఎవరి గృహాలలో ఉండి వారు దేవుని నామాన్ని ఈ యొక్క వారము ఆరాధన చేయుచుండగా నీ కృపా హస్తము వారికి తోడుగా ఉంచండి. మేలుతో నింపండి, ఆత్మతో నింపండి, దైవ ఆశీర్వాదములు దయచేయండి. ఈ నూతన సంవత్సరపు వాగ్దానముగా మేమందరము ఏకాత్మ కలిగి ఏక మనసుతో నీ పరిచర్యలో మేము ముందుకు సాగునట్లు మీరు కుటుంబాలుగా మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మమ్మను క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము, కాపుదల, దేవుని యొక్క ఆత్మ నిత్యము నిరంతరము మనందరికీ తోడై ఉండి ఈ నూతన సంవత్సరములో ఆయన ఆత్మను కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి కుటుంబములుగా ఆశీర్వదింపబడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, ప్రభు పేరట వందనాలు. మీ అందరికీ కూడా నూతన సంవత్సరపు ఆశీర్వాదములను తెలియజేస్తూ 28 సంవత్సరములుగా ప్రభు మన సంఘమును కాచి కాపాడిన విధానమును బట్టి మనమందరము దేవుని మహిమపరచవలసిన వారమై ఉన్నాం. కృతజ్ఞతాపూర్వకముగా మనము దేవుని సన్నిధిలో మనం స్తుతిద్దాం, ఆయన నామాన్ని గానపరచుదాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.